ఆ స్వర్గం మామూలు విషయం కాదు. ఆడ పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు, ముత్తిపు గుడారాలు. ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఇటుక బంగారము, మరో ఇటుక ఎండి, వాటి మధ్యలో సిమెంట్ గా కస్తూరి. అల్లాహు అక్బర్. ఒక్కొక్క దర్వాజా కొన్ని వందల మైళ్ళ దూరం. ఎల్లకాలం ఎప్పుడు ఏది కావాలంటే అది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా కోరుకుంటే ఆకాశంలో పక్షి అలా విహరిస్తుంది. అది కావాలి అనిపిస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఆహారమై మన ప్లేట్ లో ఉంటుంది. దాన్ని భుజిస్తాడు. అక్కడ మలమూత్ర విసర్జన ఉండదు. ఒకసారి బ్రేవ్ అనే ఒక్క తేపు తెప్పితే మరలా సజావు. మనిషి ఏదైనా కోరుకుంటాడు, ఈ పండు తినగానే బాగుంటుంది, ఆ పండు కోసుకుంటాడు. అలా కోయగానే తిరిగి మళ్ళా ఆ స్థానంలో మరో పండు వస్తుంది. ఆ పండు ఈ పండు కంటే శ్రేష్టంగా, తీయగా, మృదురంగా ఉంటుంది అన్నారు. అక్కడ వృద్ధాప్యం లేదు, అక్కడ చావు లేదు, అక్కడ మోకాళ్ళ నొప్పులు ఏమీ లేదు. అప్పుడు స్వర్గం గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ, ఎందుకంటే రైతు అంటే ఎంతైనా ఇష్టం అండి, మాకు కూడా ఇష్టం, ఎందుకంటే రైతును కాబట్టి. రైతు అంటాడంట, అల్లా నాకు ఇక్కడ కూడా వ్యవసాయం చేయాలనిపిస్తుంది అంటాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బుఖారీ హదీస్. రైతు అడుగుతాడు, అల్లా నాకు ఇక్కడ ఏదో వ్యవసాయం, ఎందుకంటే ఎప్పుడు మనకు ఆ కష్టపడటం, ఆ దున్నుకోవటం, ఆ పంట మొక్కలు వచ్చి రావడం, శనికి పోయి చూసుకోవటం, ముందు కొట్టడం, ఇది ఆనందం కదా. అల్లా నేను ఇక్కడ కూడా వ్యవసాయం చేస్తానంటే. చూడండి, రైతు అంటే అక్కడ కూడా రైతేనండి, అల్హమ్దులిల్లా. సరే అల్లాని అడుగుతాడు, అల్లా మరి ఏంది, నేను ఇక్కడ వ్యవసాయం చేస్తాను. ఏమయ్యా చేస్తావు? అవునల్లా చేస్తాను అంటే అంటాడు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా అంటే వారికి సరే చెయ్యి అంటాడు.